అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో వంట పొంగడాలు చేసుకుందాము. అందుకు అది నాన్ స్టిక్ బాడీలు పొయ్యి మీద పెట్టాను. అది వేడవుతుంది. ఈలోపు మనము దోశ బ్యాటర్ ఉంది కదా, అందులో ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది వేసుకుంటే. దోశ పిండిలో ఆనియన్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇలా మనము ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం జీరా వేసి బాగా ఇలా కలిపి ఉంచుకోవాలి. కొంచెం లూజ్గా ఉంచుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోస్తాను నేను, కొంచెం లూజ్గా చాలు, మరి మనకి దోసుకున్నట్టు కాకుండా. ఇప్పుడు మనం పెనం పెట్టుకున్నాం కదా, పొంగడాల పెనము, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్పూన్తో వేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. కొద్దిగానే వేసుకుంటాం, ఎందుకంటే బోండాల ఆయిల్ తేలకుండా ఇలాగా. ఆయిల్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఇదొక అవకాశం. ఓకే, ఇప్పుడు మనం నూనె కొంచెం వేడయ్యాక బోండాలు వేసుకుందాం. ఆయిల్ వేడైంది, ఇప్పుడు మనం వంట పొంగడాలు వేసుకుందాం. ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి. వేడివేడిగా వేసుకొని తింటే బాగుంటుంది స్నాక్స్ పిల్లలకి. ఓకే, ఇప్పుడు మనం దీనిపైన కాసేపు మూత పెట్టేస్తాం. ఇలా మనము ఇంకా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా ఇవి కొంచెం ఉడకాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తిప్పాలి అన్నమాట. మరలా ఈ వైపు కాలనివ్వాలి. ఇలా అన్నీ మనం తిప్పుకోవాలి. మనం వేసేటప్పుడే సైజ్ కొంచెంనే వేసుకుంటే మనం తిప్పేటప్పుడు గబుక్కుని పడిపోతాయి. పెద్ద వేసుకుంటే ఇలా పిండి పక్కకు వస్తుంది అన్నమాట. అందుకని వేసుకునేటప్పుడు కొంచెం చిన్న వేసుకున్నా బాగానే ఉంటుంది, ఈజీగా ఉంటుంది లేపడానికి. చూడండి, ఇలా మనం తిరగబెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం, ఎందుకంటే ఆ పక్క కూడా కాలిపోతాయి. ఓకే అండి, అయిపోయింది. ఇది చిన్నప్పుడు మా అమ్మ దీంతో వడలు తీసేది. నేను చిన్నప్పుడు ఇది మొన్న మేము మా పాప పెళ్ళి షాపింగ్కి వెళ్తే అక్కడ ఉండింది, తీసుకున్నాను. ఎలాగో పెళ్ళి కదా, పెళ్ళిలో మనము ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉండాలి కదా అని చెప్పి వెరైటీగా తీసుకున్నాను. దాంతో ఇప్పుడు మనం తిందాం గుంట పొంగడాలు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఓకే, వడలు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. పుల్ల పొడవుగా ఉంటుంది. వంట పొంగడాలు తీయడానికి కూడా బాగానే ఉంది.
వెరైటీ పరికరం లాగుంది కదా. ఓకే, వేడి వేడి పొంగణాలు, గుంట పొంగణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. చాలా టేస్ట్ ఉంటాయి. మనం అల్లం కూడా వేసుకోవచ్చు ఇందులో. పచ్చిమిర్చి ఆనియన్ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ, కాలిపోతుంది. అలా వేడివేడిగానే తినాలి, చల్లగా చల్లగా అంటే బాగుండవు. ఓకే, ఈరోజు మనం గుంట పొంగడాలు చేసాం. మీరు కూడా ఇలాగే చేయండి. ఇది ఎర్రగా ఎందుకు వచ్చిందంటే మనం దోశ బ్యాటర్లో కొంచెం మెంతులు వేస్తాం. అలాగే ఒక గుప్పెడు ఇడ్లీ రవ్వ కానీ లేకుంటే గుప్పెడు అదేంటి ఉప్పుడు బియ్యం, ఆ రెండిట్లో ఏదైనా ఒకటి వేస్తే బాగుంటుంది. మనం గ్రైండ్ చేసుకునే ముందుగా అవి కూడా నానబెట్టుకొని వేసుకుంటే ఇలా ఎర్రగా వస్తుంది. ఇందులో జీలకర్ర వేసాను కదా, ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, అల్లం కూడా వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది. ఓకే, నేను చిన్నప్పుడు మా ఊర్లో ఒక అవ్వ వచ్చేది. ఆ పేరు రామమ్మ అంటే రామమ్మ ఏమో ఆ పేరు. అందరూ రామవ్వ అనేవాళ్ళు. చిన్న చిన్న పొంగడాలు తెచ్చేది, బాగా టేస్ట్గా ఉండేది. చిన్న విత్తల్లగా ఉండేది అది, అంటే బియ్యము మినపప్పు లాగా ఉంది అది. బాగా టేస్ట్గా ఉండేది. 10 పైసలకు ఒకటి ఇచ్చేది అనమాట. అలా తినేవాళ్ళం మేము చిన్నప్పుడు. అవ్వ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ప్రతిరోజు ఒక బుట్టలో పెట్టుకొని తీసుకొస్తుంది అవ్వ ఇళ్ళ దగ్గరికి, మేము కొనుక్కొని తినేవాళ్ళం. అలాగే ఇప్పుడు ఇంకొంచెం ముందుకి టెక్నాలజీ ముందుకి మనం ఇలాగా చేసుకుంటున్నాం. ఆ రోజుల్లో కూడా గుంట పొంగడాలు ఉన్నాయి. నేను చిన్నప్పుడు అంటే దాదాపు ఒక 50 ఇయర్స్ బ్యాక్ గుంట పొంగడాలు అనేది ఉన్నాయి. పొంగడాలు అనేవాళ్ళు, ఇప్పుడు పొంగణాలు అంటున్నారు. ఓకే, ఎనీవే వంట పొంగణాలు అయితే మనం చేసేసాం, తినేసాం. నా విజయ తెలుగు ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.